వెల్కమ్ టు కిరణ్ క్లాస్ రూమ్ యూట్యూబ్ ఛానల్. మై డియర్ స్టూడెంట్స్, ఈరోజు మనము న్యూట్రిషన్ పోషణ అనే పాఠంలో ఆకులలో పిండి పదార్థం అన్న అంశం గురించి వేళ మాట్లాడదాం. ఆకులలో పిండి పదార్థం ఉంటుందని ఎలా నిరూపిస్తాము? ఆకులు దేనితో పరీక్షించాలి, దేనితో పరీక్షిస్తే దాంట్లో పిండి పదార్థం ఉంటుందని మనం నిర్ధారిస్తాం. ఇంతకుముందు మనం చెప్పుకున్నాం, ఆకుల్లో సరళ అకర్బన పదార్థాలు అనేవి సంక్లిష్ట కర్బన పదార్థాలుగా మారతాయని. సంక్లిష్ట కర్బన పదార్థాలు అంటే ఏం చెప్పుకున్నాం? కార్బోహైడ్రేట్లు. ఈ కార్బోహైడ్రేట్లో ముఖ్యమైనది ఏంట్రా అంటే స్టార్చ్. ఈ స్టార్చ్ అనేది కిరణజన్య సంయోక్రియ జరుగుతున్నప్పుడు స్టార్చ్ అనేది ఆకుల్లో తయారవుతూ ఉంటుంది. అయితే ఈ యొక్క స్టార్చ్ ఆకుల్లో ఎలా తయారవుతుందో ప్రయోగపూర్వకంగా ఎలా నిరూపిస్తాం? ఆకులను ఎలా పరీక్షించాలి, దేనితో పరీక్షించాలి, ఈ యొక్క పిండి పదార్థం ఆకుల్లో ఉన్నట్లయితే అది ఏ విధంగా బహిర్గతమవుతుంది అన్న అంశాల గురించి ఈ యొక్క సెక్షన్లో మనం తెలుసుకుందాం. స్టార్చ్ని అయోడిన్తో చర్య జరపనప్పుడు నీలం రంగు ఉత్పత్తి చేస్తూ ఉంటుంది. అలాగని అయోడిన్ పదార్థాన్ని నేరుగా మనం ఆకుల మీద వేస్తే మనకు ఫలితం అనేది రాదు. అంటే ఆకు నీలి రంగులో మారదు. ఇప్పుడు ఒక మొక్క యొక్క ఆకుని తీసుకుని దాని మీద అయోడిన్ ద్రావణం అనేది డైరెక్ట్గా అప్లై చేస్తే, నేరుగా వేస్తే అది ఎటువంటి మనకి సత్ఫలితాన్ని ఇవ్వదు. కాబట్టి మొదటిగా మనం ఆకుల్లో ఉన్న పచ్చ రంగు అయినటువంటి పత్రహరితమును తొలగించాలి. అయితే ఈ ప్రయోగానికి కావాల్సినటువంటి పదార్థాలు ఏమిటి? ఈ ప్రయోగానికి అనగా ఆకుల్లో పిండి పదార్థం ఉంటుంది అని మనం నిరూపించడానికి ప్రయోగానికి కావాల్సినటువంటి పదార్థాలు ఏంటంటే, మొదటిది కుండీలో పెరుగుతున్నటువంటి మొక్క, అంటే ఆరోగ్యవంతమైన మొక్క. రెండవది ఒక పరీక్షణాళిక, మొక్క నుంచి తీసుకున్నటువంటి ఒక ఆకు. మూడవదిగా బేకర్. నాలుగవదిగా ట్రీపాడ్ స్టాండ్. ఐదవదిగా బన్సన్ బుర్నర్ అండ్ పేట్రీ డిష్. వీటితో పాటుగా పిండి పదార్థం ఉంది అని నిరూపించేటువంటి ద్రావణం అయోడిన్ సొల్యూషన్, అలాగే పత్రంలో ఉన్నటువంటి రంగును తొలగించడానికి ఉపయోగించేటువంటి మిథైలేటెడ్ స్పిరిట్. ఇవన్నీ కూడా ఈ యొక్క ప్రయోగానికి కావాల్సినటువంటి పదార్థాలు. ఇంకా ఈ ప్రయోగం చేసే విధానం ఎలాగంటే, మొదట మనం ఆరోగ్యవంతమైనటువంటి మొక్క యొక్క పత్రాన్ని సేకరించాలి. మీరు స్క్రీన్ మీద చూడవచ్చు, ఒక ఆరోగ్యవంతమైనటువంటి ఆకును తీసుకుని ఆ ఆకు పట్టే విధంగా ఉన్నటువంటి పరీక్షణాళికను తీసుకోవాలి. ఆ పరీక్షణాళికలో మనం ఏమి ఉంచాలి అంటే మిథైలేటెడ్ స్పిరిట్ తీసుకుని, ఆ మిథైలేటెడ్ స్పిరిట్ అనేది ఒక ఆల్కహాల్ చెప్పుకోవాలంటే. ఈ యొక్క మిథైలేటెడ్ స్పిరిట్ అనేటువంటి ఆల్కహాలు ఆకుని బాగా మరిగించాలి. అయితే ఆల్కహాల్ కలిగి ఉన్నటువంటి పరీక్షణాళికను నేరుగా మరిగించకూడదు. ఎందుకంటే ఈ యొక్క మిథైలేటెడ్ స్పిరిట్ అనే ఆల్కహాల్కి మండేటువంటి గుణం కలిగి ఉంటుంది. కాబట్టి మనం ఒకవేళ పరీక్షణాళికలోకి మిథైలేటెడ్ స్పిరిట్ తీసుకుని దాంట్లో ఆకు ఉంచి దాన్ని డైరెక్ట్గా మండించినట్లయితే పరీక్షణాళిక అనేది పగిలిపోయే ప్రమాదం ఉంటుంది, లేదా ఆల్కహాల్ మరిగి ఆ వేడి మన మీద పడేటువంటి అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి మనం మిథైలేటెడ్ స్పిరిట్లో ఉన్నటువంటి ఆకుని డైరెక్ట్గా బున్సన్ బర్నర్ మీద మండించకూడదు. అందుకు ఏం చేయాలి అంటే, మనం తీసుకున్నటువంటి
ఈ యొక్క టెస్ట్ ట్యూబ్ని నీళ్లు కలిగినటువంటి ఒక బీకర్లో ఉంచి ఆ బీకర్ని ట్రైపాడ్ స్టాండ్ మీద ఉంచి బన్సన్ బర్నర్తో దాన్ని మరిగించాలి. ఇలా మరిగిస్తున్నప్పుడు కొంచెం సమయానికి మంటపై గల బీకర్లో నీరు వేడవుతూ ఉండడం మనం గమనిస్తాం. ఇప్పుడు మనం ఆకు కలిగినటువంటి పరీక్ష నాళికను దీనిలో ఉంచాలి. కొంచెం సమయానికి ఆకులో ఉన్న పచ్చ రంగు అంతా ఆల్కహాల్ తొలగిస్తడం మనం గమనిస్తూ ఉంటాం. ఎప్పుడైతే ఇలా మరుగుతున్నప్పుడు, ఆల్కహాల్ మరుగుతున్నప్పుడు టెస్ట్ ట్యూబ్లో ఉన్నటువంటిది ఆకులో ఉన్నటువంటి కలర్ అంతా కూడా ఈ యొక్క ఆల్కహాల్లోకి మిథలైటెడ్ స్పిరిట్లోకి దిగిపోతుంది. అప్పుడు ఆకు ఏ విధంగా మనకు కనబడుతుందంటే ఒక పాలిపోయినటువంటి తెల్ల రంగులాగా కనిపిస్తూ ఉంటుంది. ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే ఆ తెల్లగా మారిపోయినటువంటి ఆ యొక్క ఆకును పేట్రియేటెడ్ డిష్ లేదా ఒక వాచ్ గ్లాస్లోకి తీసుకుని దానిపై అయోడిన్ ద్రావణం వేస్తే ఆకు యొక్క రంగు నీలి రంగులోకి మారడం మనం గమనిస్తాం. ఇంతకుముందే చెప్పాం మనం ఏమని, స్టార్చ్ అయోడిన్తో చర్య జరిపినప్పుడు నీలి రంగులోకి మారుతుంది అని. అయితే ఈ యొక్క ప్రయోగం చేసేటప్పుడు మనం తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఏంటంటే టెస్ట్ ట్యూబ్లోంచి లీఫ్ని తీస్తున్నప్పుడు, కలర్ కోల్పోయినటువంటి ఆ యొక్క పత్రాన్ని తీస్తున్నప్పుడు 4 చిప్స్ లాంటివి ఉపయోగించి చాలా జాగ్రత్తగా తీసుకోవాలి. అలాగే ఈ యొక్క ఆల్కహాల్ కలిగినటువంటి టెస్ట్ ట్యూబ్ని మరిగించేటప్పుడు కూడా మనం తగినటువంటి జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. ఈ ప్రయోగం ద్వారా మనం పత్రాలలో పిండి పదార్థం ఉంటుందా లేదా అన్నది మనం నిర్ధారించడం జరుగుతుంది. ఇంకా కిరణజన్య సంయోగక్రియ ఆవశ్యక పదార్థాలు ఏంటి? కిరణజన్య సంయోగక్రియ జరుగుతున్నప్పుడు మనకు కావాల్సినటువంటి పదార్థాలు ఇంతకుముందు మనం సమీకరణ రూపంలో కూడా చూసాం. ఆ సమీకరణంలో ముడి పదార్థాలుగా మనం ఏం చెప్తామంటే నీరు, కార్బన్ డయాక్సైడు, పత్రహరితము, కాంతి. ఈ 4టిని మనం కిరణజన్య సంయోగక్రియ జరగడానికి కావాల్సినటువంటి ఆవశ్యక పదార్థాలుగా మనం చెప్పవచ్చు. అయితే ఈ కిరణజన్య సంయోగక్రియ జరిగేటప్పుడు ఆవశ్యక పదార్థాలతో మనం కొన్ని రకాలైనటువంటి విషయాలను తెలుసుకుంటాం. మొదటిగా నీరు మరియు కిరణజన్య సంయోగక్రియ. అంటే కిరణజన్య సంయోగక్రియలో నీరు అవసరం అవుతుందని మనం ఏ విధంగా చెప్తామంటే నిన్నటి రోజున మనం చెప్పుకున్నాం. ఆల్రెడీ 7th క్లాస్లో వాన్ హెల్మెంట్ అనేవాడు మొక్కలకు పెరుగుదలకు నీరు అనేది అవసరం అవుతుంది అన్న తన యొక్క ప్రయోగాల ద్వారా తెలపడం జరిగింది. కాబట్టి మీ అందరూ కూడా ఒకసారి ఆ యొక్క 7th క్లాస్లో ఉన్నటువంటి వాన్ హెల్మెంట్ యొక్క ప్రయోగాలను ఒకసారి చదవండి. ఇంకా రెండవదిగా గాలి మరియు కిరణజన్య సంయోగక్రియ. గాలి మరియు ఈ యొక్క అంశానికి వస్తే మొదటిలో గాలిలో కార్బన్ డయాక్సైడ్, ఆక్సిజన్ వాటి ప్రాముఖ్యత, జీవులలో కార్బన్ డయాక్సైడు, ఆక్సిజన్ యొక్క ప్రాముఖ్యత విషయాలు శాస్త్రవేత్తలకు అంతగా గుర్తించలేకపోయారు. అయితే కొన్ని సంవత్సరాలు కొన్ని ప్రయోగాల ద్వారా ప్రిస్ట్లే అండ్ లావియోంజర్ ప్రయోగాల ద్వారా గాలిలో ఉన్న వివిధ రకాల వాయువులు వాటి యొక్క ఆవశ్యకత మనకు తెలిసింది. అంటే గాలిలో ఏమేమి ఉంటాయి అన్న విషయాల్ని మనకు ఎవరు తెలియపరిచారంటే ప్రయోగాల ద్వారా ప్రిస్ట్లే అండ్ లావియోంజర్. ప్రిస్ట్లే అండ్ లావియోంజర్ కిరణజన్య సంయోగక్రియకు గాలి అవసరమనే విషయాన్ని 1770లో జోసెఫ్ ప్రిస్ట్లే ప్రయోగాల ద్వారా తెలియజేశాడు.
1970 జోసెఫ్ ప్రిస్లే కొన్ని ప్రయోగాల ద్వారా గాలిలో ముఖ్యమైన భాగం మొక్కల పెరుగుదలకు అవసరం అన్న విషయాన్ని గుర్తించారు. కానీ ఆ భాగం ఏమిటి, దానికి నామకరణం ఇతను చేయలేదు. అయితే 1975లో లావియోంజర్ గాలిలో ఉన్నటువంటి ఆ భాగాన్ని లేదా గాలిలో మొక్కల పెరుగుదలకు తోడ్పడుతున్నటువంటి భాగాన్ని ఆక్సిజన్ అని నామకరణం చేయడం జరిగింది. ఎవరు? లావియోంజర్. అయితే జోసెఫ్ ప్రిస్లే ప్రయోగం ఏమిటో ఇప్పుడు మనం చూద్దాం. జోసెఫ్ ప్రిస్లే ఈ ప్రయోగంలో మొదటగా ఒక గంట జాడిని తీసుకున్నాడు. దానిలో ఒక ఎలుక, వెలుగుతున్న ఒక క్రొవ్వొత్తును ఉంచడం జరిగింది. మీరు ఏ అనే ఆ యొక్క చిత్రాన్ని చూసినట్లయితే మనకు అక్కడ తెలుస్తుంది. అయితే ఈ ప్రయోగం చేస్తున్న కొంత సమయానికి, అంటే గంట జాడీలో ఎలుకను, వెలుగుతున్న క్రొవ్వొత్తును ఉంచిన కొంత సమయానికి వెలుగుతున్న కొవ్వొత్తు ఆరిపోవడం, అదేవిధంగా ఎలుక ఊపిరి ఆడకుండా చనిపోవడం అనేది ఇతను గమనించడం జరిగింది. అంటే ఈ ప్రయోగంలో గంట జాడీలో ఉన్న గాలిలో కొంత భాగాన్ని ఎలుక, కొంత భాగాన్ని క్యాండిల్ ఖర్చు చేసినాయి. తర్వాత కొంత సమయానికి మరొక ప్రయోగంలో అదే గంట జాడీలో ఎలుకను, క్యాండిల్తో పాటుగా ఆరోగ్యవంతమైన ఒక పుదీనా మొక్కను, అంటే మింట్ ప్లాంట్ని ఉంచి తన ప్రయోగాన్ని కొనసాగించడం జరిగింది. మరలా తన ప్రయోగంలో పరిశీలించినప్పుడు గంట జాడీలో ఉన్నటువంటి క్రొవ్వొత్తు నిరంతరం వెలుగుతూనే ఉంది, ఎలుక ఎంతసేపటికి బ్రతికే ఉంది. ఈ యొక్క రెండు అంశాలను ఇతను గమనించడం జరిగింది. అంటే ఈ రెండు ప్రయోగాల్లో ఇతను కనుగొన్నది ఏంటంటే, మొక్క ఉంచినప్పుడు ఏమైంది, క్యాండిల్ అనేది నిరంతరం వెలుగుతూ ఉంది, ఎలుక సజీవంగా ఉంది. దాన్ని బట్టి ఏం చెప్పాడంటే, జీవులు బ్రతకడానికి, అంటే మొక్క నుండి వచ్చేటువంటి గాలి జీవులు బ్రతకడానికి, అలాగే క్రొవ్వొత్తు నిరంతరం వెలగడానికి సహాయపడుతుంది అన్న విషయాన్ని ఈయన గమనించడం జరిగింది. దీన్ని మనం ప్రిస్లే ఎక్స్పెరిమెంట్ లేదా బెల్జార్ ఎక్స్పెరిమెంట్ లేదా ప్రిస్లే ఎక్స్పెరిమెంట్ అంటాం. ఇది గతించినటువంటి 2019 ఆఫర్లీకి ఎగ్జామ్కి ఇచ్చినటువంటి ఉన్నాడు. డియర్ స్టూడెంట్స్, రేపు మూడో భాగంగా మనం కిరణజన్య సంయోగక్రియలో కార్బన్ డయాక్సైడ్ పాత్ర ఏమిటి, కిరణజన్య సంయోగక్రియలో కాంతి ఆవశ్యకత అనే అంశాల గురించి మనం న్యూట్రిషన్, పోషణ పార్ట్ 3లో మనం చర్చిద్దాం. సో ఈ లెసన్స్ మీకు నచ్చినట్లయితే మీరు మీ యొక్క ఫ్రెండ్స్కి షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్నటువంటి గంట సింబల్ని ఆన్ చేయండి.